సార్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో పోవడానికి గల కారణాలు? ఒక్క పోచారమే కాదు, ఆ, ఎక్సెప్ట్ దానం నాగేందర్. ఉమ్. అందరు దానం నాగేంద్ర అంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి దానం వెళ్ళిపోతారు. నాగేందర్, కడియం శ్రీహరి గారు తప్ప ఉమ్, మిగిలిన ఎమ్మెల్యేలు అందరు పోవడానికి కారణం ఏంటంటే బిల్లులు ఆపి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఉమ్, ఇష్టపూర్వకంగా ఎవరు పోలే, ఉమ్, కేసీఆర్ మీద వ్యతిరేకతతో కూడా పోలే, ఒక్క మాట మాట్లాడలేదు ఎవరు కేసీఆర్ కాగనిస్ట్. ఉమ్, ఒక్క దానం నాగేందర్ తప్ప, అది కూడా రేవంత్ రెడ్డి మెప్పు కోసం మాట్లాడాడు. ఉమ్, ఏ ఒక్క ఎమ్మెల్యే ఈ రోజు వరకు కేసీఆర్ గారిని కానీ నెగటివ్గా మాట్లాడలేదు, పైకి నుంచి పాజిటివ్గా మాట్లాడారు. ఉమ్. ఆయన గురించి దూషణ లేదు, ఆయన గౌరవించుకుంటూనే పోయారు. కొందరు చెప్పిపోయింది వచ్చి. సార్ ఇదే దానం నాగేంద్ర గారు మొన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకుల్ని ఎవరైనా అమ్మ తోలు తీస్తామని రోడ్ల మీద తిరిగి అసెంబ్లీలో ఇలాంటి భాష మాట్లాడచ్చు సార్? ఖైరతాబాద్ ప్రజలను అడగాలి మరి అటువంటి వ్యక్తిని ఎందుకు పంపించిండ్రు ఉమ్, అసెంబ్లీకి. అటువంటి ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు పండబెట్టి తొక్కి పేగులు మెడకేసుకుంటారా కొడుక అని చెప్పి ముఖ్యమంత్రి అన్నప్పుడు ఉమ్. ఎదరాదే తదా ప్రజ. మరి ఎమ్మెల్యేలు అంతకంటే గొప్పగా ఎట్లా మాట్లాడతారు? మనం దానం నాగేందర్ని కాదు అనాల్సింది, రేవంత్ రెడ్డిని అనాలి. రేవంత్ రెడ్డి బండి సంజయ్ గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ని కాంగ్రెస్లో కలుపుతారంటారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీలో కలుపుతారు. వీళ్ళిద్దరు మాటల్లో అసలు ఏది నమ్మాలి సార్? ఎవరి మీద ఎవరు ఆరోపణలు చేసుకున్నా కూడా బీఆర్ఎస్ స్వతంత్రంగా ఉంటుంది. ఉమ్, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎదిగే రాజకీయ శక్తి బీఆర్ఎస్. ఉమ్, బీఆర్ఎస్ ఎవరు తుడిచివేయలేరు. అక్కడ కూడా అనుకున్నారు చంద్రబాబు నాయుడు అతి తక్కువ సీట్లతోని ఓడి పొంగనే ఇక రాడు. ఉమ్, మరి మళ్ళీ ఆయనే అధికారంలోకి వచ్చాడు కదా. కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తాను కేసీఆర్ అనుకున్నాడు, పోయిందా కాంగ్రెస్ పార్టీ? పోలే. ఇవాళకి తెలంగాణలో బలమైన నాయకుడు రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్. ఈరోజు ఐజాన్ టుడే. కాబట్టి ఆయన ప్రభావం తగ్గలేదు. ఓ 6 నెలలు ఆయన ఇంట్లో కూర్చున్నంత మాత్రాన జనం ఆయన మర్చిపోలేదు. ఇప్పటికీ ఆయన టీవీ ఛానల్లో కనబడ్డాడంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి టీవీ కూడా ఆయన్నే చూపెడతాయి. సార్ కేసీఆర్ గారు ఇంత సైలెంట్గా ఉన్నారంటే వైలెంట్ ఎంతగా సీరియస్గా ఉండబోతుంది ఆయన బయటకు వస్తే. అట్లని కాదు, ఆయన ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలనో బాగా తెలిసిన వ్యక్తి, ఎక్కడ తగ్గాలి ఎక్కడ పెరగాలి. కాబట్టి మళ్ళీ ఆయన రాజకీయ క్షేత్రంలోకి వస్తాడు, రావాలని కోరుకుందాం. ప్రజల సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మౌనం మంచిది కాదు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేశాను మొన్న ఆయన వరదలలో ప్రజలను కలవడానికి వస్తాడని. ఏ కారణం చేత రాలేదు, ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు. ఆయన వెంటనే రావాలి. ఎందుకంటే ఇట్లాంటి పెద్ద లీడర్ల మీద ప్రజలు చాలా ఆశలు పెట్టుకుంటారు. అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయనకున్న ప్రభావం తగ్గదు. ఆయన మీద ప్రజలు పెట్టుకున్న ఆశలు కూడా తగ్గాయి. ఏదో తాత్కాలికంగా ప్రజలు ఆయనను వద్దనుకున్నారు, కానీ ఇప్పుడు మేము తప్పు చేస్తామనే ఫీలింగ్లో పడ్డారు చాలామంది. ఆయన వెంటనే రావాలి, ప్రతిపక్ష నాయకునిగా బాధ్యత తీసుకోవాలి, జనంలోకి పోవాలి, ఓదార్చాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, అవసరమైన హక్కులను సాధించాలి, ఎక్కడన్నా అవమానాలు జరిగినా భరించాలి. ముందుగా ఆయన జరిగిన ఓటమికి ఆయన ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాడో చెప్పాలి. మౌనం మంచిది కాదు. తర్వాత ఏ లోపాలైతే చేసిండో ఇక ముందు జరగాయనే ఒక హామీ ఇవ్వాలి. పార్టీని ప్రక్షాళన చేయాలి. నాయకులలో ఎవరు క్వాలిటీ నాయకులు వాళ్ళని ఎంబడి పెట్టుకోవాలి. ఎవరి వల్ల తనకు మైనస్ పాయింట్లు వచ్చింది వాటిని దూరం పెట్టాలి. మరి ఆ విఘ్నత ఆయనకు ఉంది, ఆ పరిజ్ఞానం ఉన్నది. మరి ఆయన ఏం ఆలోచిస్తున్నాడని మనకు తెలియదు, బయటకు వస్తే కానీ తెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేయడం సగం మైనస్ అంటారా? సగం కాదు, రాంగ్ స్టెప్. అది రాంగ్ స్టెప్ అంటారా? అంటే చేయొద్దని నేను అన్నా, అది అవసరం కూడా ఉంది భారతదేశంలో. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా కేసీఆర్ లాంటి నాయకుని చేతిలో ఒక సంస్థ, ఒక పార్టీ ఎదగాల్సిన అవసరం ఉన్నది. కానీ రాంగ్ టైం ఇంప్లిమెంట్ చేశారు. ఏర్పాట్లు లేకుండా దేశంలో ఎక్కడ కూడా గ్రౌండ్ వర్క్ చేయకుండా చేయడం అనేది తప్పు. కేసీఆర్కి ఆ సమర్థత లేదని నేను అన్నా. ఇవాళకి కూడా దేశ రాజకీయాలలో ఒక అద్భుతమైన వ్యూహకర్తగా, తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, బట్ దేశంలో పరిస్థితుల మీద అవగాహన కలిగిన వ్యక్తిగా, ఈ దేశ సాంఘిక ఆర్థిక పరిస్థితులను మార్చగలిగే వ్యక్తిగా ఆయన నేను గౌరవిస్తాను. కానీ ఒక రాంగ్ టైంలో హడావిడిగా ఇంప్లిమెంట్ చేసిన పద్ధతి నచ్చలేదు నాకు. మాలాంటి వాళ్ళని కూడా ఎవరిని పరిగణలోకి తీసుకోవాలి. ఆయన పార్టీ పెట్టినప్పుడు ఎంబడున్న వాళ్ళనైనా కనీసం సంప్రదించాలి, దూరం చేసుకోకుండా ఉండాల్సింది. దూరం కాదు, మేము అడిగినా కూడా దగ్గర తీయలేదు కదా. ఏమైనా ఉద్యమకారులు అంటే కేసీఆర్ గారికి ఎందుకు గౌరవం లేదు? చాలా మందిని ఉద్యమకారులని అవమానపరిచాడు, గద్దర్ గారిని కూడా. అంటే ఎప్పుడైతే ఆయన అధికారంలోకి వచ్చిండో అధికారాన్ని కాపాడుకోవడానికి ఆయన ఆలోచించాడు తప్ప ఆయన దగ్గర ఇప్పుడు రాజశేఖర రెడ్డి లోపల కనుక ఏదైతే మంచి లక్షణం ఉన్నదో,
కార్యకర్తలు, తర్వాత తన వెంట ఉన్న సహచరులు, తనను గౌరవించిన వాళ్ళు కావచ్చు, సహకరించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళని మరవని ఒక మంచి గొప్ప వ్యక్తిత్వం రాజశేఖర రెడ్డిది. ఓకే. కనీసం కేసీఆర్ గారికి ఆ ఒక్క లక్షణం ఉన్నా కూడా ఆయన చనిపోయేదాకా ముఖ్యమంత్రి ఉండేవాడు. ఓకే. ఆయన కానీ ఆయన పెట్టిన వ్యక్తులు కానీ ఆ ఒక్క లక్షణం ఆయనకు లేదు. అది అంటే ఆయన ఎవరిని దగ్గర చేయలేదని కాదు, లేకపోతే ఎవరికి ఏం చేయలేదని కాదు, కానీ అందరు ఎక్స్పెక్ట్ చేసే ఆ గుణం రాజశేఖర రెడ్డిలో ఉంది. కేసీఆర్ లేదు. కేసీఆర్లో ఓన్లీ ఆయన కావాలనుకున్న వాళ్ళని మాత్రమే దగ్గర తీశాడు. ఉద్యమకారులు లేరని కాదు, టీఆర్ఎస్లో ఉన్న చాలామంది ఉద్యమకారులే, మంత్రులైండు, మాలాంటి వాళ్ళకి చైర్మన్లు ఇచ్చాడు అన్ని స్థాయిలలో. కానీ ఉద్యమకారులు ఆశించినంత స్థాయిలో అది ఆయన ప్రదర్శించలేదు. సార్, రేవంత్ రెడ్డి మీద ఆల్రెడీ తిరుగుబాటు స్టార్ట్ అయింది అనుకోవచ్చా? ఎందుకంటే సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి మీరు సీఎం అయ్యే అవకాశం ఉందని అన్నాడు. ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయనకు పోటీ మొదలైంది, కంటిన్యూ అవుతున్నది. అది బయటికి ఎంత ఐక్యంగా కనబడ్డా కూడా ఈయన మీద ఫిర్యాదులు చేసే వాళ్ళు ఉన్నారు, ఈయన చేసే తప్పులను లెక్కబెట్టి అధిష్టానాన్ని చెప్పే వాళ్ళు ఉన్నారు, ఈయన చేతిలో ఉన్న ఎమ్మెల్యేలను తమ దిక్కు తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు దిగిపోతారని చూసే వాళ్ళు ఉన్నారు, అవసరమైతే అవకాశం దొరికితే కాలుబట్టి కిందికి లాగేయాలనే వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ అనేది పూర్తిగా అనైక్యత ఉంది, ఐక్యత లేదు అందులో. కాబట్టి ఎంతున్నా ఆయన ఈ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి కారణము కేవలం ఏంటంటే రేపు ఆయన వెంట ఇవాళ 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బట్ ఆయన ఏమనుకుంటుండు, వీళ్ళంతా పార్టీలో ఉన్నారు కానీ తన వెంట లేరు అనుకుంటాను. ఆయన వెంట ఉన్నది 30-35 మంది. అదే కాబట్టి రేపు ఏ పరిస్థితులైనా పదవిని కాపాడుకోవాలనుకున్నప్పుడు ఇంకో 24-25 మంది ఆయనకు అవసరం. అందుకే బీఆర్ఎస్ వాళ్ళని తన దిక్కు తెచ్చుకుంటాడు. అది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో అధికారంలోకి రావడానికి కేసీఆర్ గారే రోడ్ మ్యాప్ ఇచ్చేవాళ్ళంట. ప్రజల వద్దకు పాలన కానీ, జన్మభూమి లాంటి కార్యక్రమాలు. అలాంటి కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇవ్వనందుకే బయటకు వచ్చారు కదా, అసలు ఎందుకు జరిగింది అది? చాలా పాత విషయము. నేనేమంటున్నా అంటే మంత్రి పదవి రానందుకు ఆయన అలిగిండు, కొంత అసంతృప్తితో ఉన్నాడు. మేమేం చేసామంటే ఇదే మంచి అవకాశము, అధికార పార్టీలో ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము పోయి ఆయన కలిసి రావాలని చెప్పి ఎందుకు అవసరం అనే దాని మీద 5-6 నెలలు చర్చలు జరిగినాయి. ఫైనల్గా ఆయన కన్విన్స్ అయ్యి వచ్చిండు. ఆయన లోపల మంత్రి పదవి రాలేదనే బాధ ఉన్నా కూడా పార్టీ పెట్టడానికి అది కారణం కాదు. ఆయనకు తెలంగాణ సమస్యల మీద అవగాహన ఉంది, రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని కోరింది ఆయనే. ఆ తర్వాత ఛార్జీలు అంటే ఎన్టీఆర్ దగ్గర పోయినప్పుడు ఉచితంగా ఇవ్వలేము, 50 రూపాయలు పెడదామని చెప్పేసి 50 రూపాయలు ఒక్కొక్క మీటర్కి పెట్టాడు ఆయన, రీడింగ్తో సంబంధం లేకుండా. అటువంటిది కరెంట్ ఛార్జీలు పెంచుతా, మీటర్లు పెడతా అని చంద్రబాబు అన్నప్పుడు, బషీర్బాబులో కాల్పు జరిగినప్పుడు వాటికి స్పందనగా ఆయనే ఆ లెటర్ రాశాడు. అప్పుడు మేము ఆయన పోయి తెలంగాణ ఉద్యమంలోకి వస్తేనే ఇవన్నీ పరిష్కారాలు అవుతాయి, తెలంగాణ రాకపోతే మీరు ఏ మంత్రులకు ఎన్ని ఉత్తరాలు రాసినా, ముఖ్యమంత్రిని ఎంత వేడుకున్నా తెలంగాణ బాగుపడదు అని చెప్పి సంతపూర్ రఘువీర్రావు అని ఒక జర్నలిస్ట్ ఉండే. ఫస్ట్ ఆయన పోయి కలిసిండు. తర్వాత కేకే మహేందర్ రెడ్డి, నేను, ఇట్లా మేమందరం కూడా మెల్లమెల్లగా ఆయనకు అటాచ్ అయినాం. ఆ తర్వాత ఆయన మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. తెలంగాణ సమస్యల మీద ఆయనకు ఉండాల్సినంత అవగాహన లేకుండే. మేము అప్పటికే ఒక 4-5 ఏళ్ళ నుంచి తెలంగాణ కోసం నేను, ఇన్నయ్య మేమంతా పనిచేస్తున్నాం. ఇన్నయ్య గారు మొట్టమొదటిసారి దగపడ్డ తెలంగాణ పుస్తకాలు కూడా ఆయనే ప్రింట్ చేశాడు. మాకందరికీ ప్రేరణ అవి. ఆ పుస్తకాలు ఆయనకి ఇచ్చి నేను రాసిన ఒక 100 వ్యాసాలు నీళ్ళ మీద ఎట్లా న్యాయం జరిగింది, ఇట్లాంటివన్నీ ఆయనకు చెప్పి ఆయన కన్విన్స్ చేసుకొని ఆ పార్టీ పెట్టడానికి మాకు ఒక 6-7 నెలలు పట్టింది. మొత్తానికి ఏంటంటే ఆయన కోపం చంద్రబాబు నాయుడు మీద ఉన్నా కూడా ఆయన దించడానికి పెట్టలేదు తెలంగాణ రాష్ట్ర సమితిని, తెలంగాణ సాధన కోసం పెట్టి.